నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఎస్సీ వర్గీకరణ సంబరాలు నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మేకల శ్యామ్ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనుకూల తీర్పుకు తానే మొదలుగా ఎస్సీ వర్గీకరణను చేస్తానని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 సంవత్సరాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం అనేక పోరాటాలు, పోలీస్ కేసుల్లో అరెస్టులో ఉన్న సందర్భాల్లో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, ఓసీ, ఇతర కులాలకు చెందిన పెద్దలందరూ అన్ని రకాల సంపూర్ణ సహకారంతోనే ఈరోజు ప్రయాణించడం జరిగిందని, వీరందరికీ ఎంఆర్పీఎస్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోషాల దుర్గారావు, వంగూరి కోటయ్య, తాళ్ల శివ, బొజ్జ రాణి, అసంపల్లి శేషు, తిప్పారం ముత్తయ్య, బొప్పి భాగ్య, పొన్నాల అనిల్, దూడ రవి, గరికపాటి సంజీవరావు, ఎంఆర్పీఎస్ సీనియర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ ప్రతినిధులకి ధన్యవాదాలు. సుదీర్ఘ 30 సంవత్సరాల అలుపెరుగు ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జాతీయ స్థాయిలో మాది ఉపకులాలు వర్గీకరణ సాధన కోసం 30 సంవత్సరాలుగా మేమందరం రకరకాల ఉద్యమాలు పాల్గొని ఎంతోమంది మాది ఉపకులాలు వర్గీకరణ పోరులో బలిదానం కావడం జరిగింది. ఈ రోజున మా యొక్క పోరాట ఫలితంగా కేంద్ర రాష్ట్ర పార్టీలు అందరూ కూడా వర్గీకరణ చేయమని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా 20 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టులో కేసు వేసి మొన్న గెలవడం జరిగింది. వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి మా పాదాభివందనాలు. అట్లాగే సహకరించే రాజకీయ పద్ధతికి పాదాభివందనాలు. ఎన్నో సంవత్సరాలుగా 30 సంవత్సరాల పోరాటం, 20 సంవత్సరాల ప్రతిఫలం అందుకొని ఉన్నాము. మాకు ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టులో వర్గీకరణ అనుకూలంగా తీర్పు రావడం మాకు స్వాతంత్రం వచ్చిన ఫీల్ అవుతున్నాం. మేము మాలోని ఎస్సీలోని 59 కులాలకి న్యాయం జరుగుతుంది. ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి 30 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, ఓసీ రాజకీయ పెద్దలు, అధికారులు, పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఎంతోమంది సహకారంతో ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాం. ఈ యొక్క ఫలాలని మేము ఆస్వాదించబోతున్నాం. మాతో పాటు మాదిగలోని ఉపకులాలు 59 కులాలకి మా అందరూ కూడా సమాన రిజర్వేషన్ రాబోతున్నది. అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్రభుత్వ అధికారులకి మా ఉద్యమాన్ని ఆర్థికంగా అన్ని రకాల సహకరించి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఎటువంటి కష్ట నష్టాలు జరగకుండా అన్ని రకాల సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకి, పెద్దలందరూ కూడా మీ చేతులతో నమస్కరిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మొన్న వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చేయగానే మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ హాల్లో వర్గీకరణ నేనే ముందు చేస్తా అని వారు ప్రకటించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మన జరిగిన ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా నేను ఆర్డినెన్స్ తెచ్చి అందులో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మాదిగల పక్షాన, దళితుల పక్షాన ఆయన మాకు మద్దతు ఇవ్వడం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కావున ఈరోజు మేమందరం కూడా తెలంగాణ ఎంఆర్పీఎస్ వివిధ రకాల పెద్దలు, మాది ఉపకులాల పెద్దలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసుకొని పూలదండతో కార్యక్రమం చేసుకోవడం మా అందరికీ 30 సంవత్సరాలు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై మాదిగా.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.